నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లోని 39వ డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అల్లి మల్లికార్జున్ కోరారు. తనను కార్పొరేటర్గా గెలిపిస్తే ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 39వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అల్లి మల్లికార్జున్ డివిజన్లోని పలు కాలనీలలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 39వ డివిజన్లో అనేక సమస్యలు ఉన్నాయని, డివిజన్ ప్రజలు తనను ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు బుర్రి శ్రీనివాసరెడ్డి సహకారంతో డివిజన్ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డిమల్ల గాలయ్య, కత్తుల కోటి, భువనగిరి ప్రభాకర్, వీరమల్ల శివ, బొడ్డు శివలింగం, గోపగోని శంకర్ గౌడ్, బోడ ప్రభాకర్, గుండెపోయిన రవీందర్, అమరోజు లింగస్వామి, అల్లి మల్లయ్య, బక్కతట్ల వెంకన్న యాదవ్, ఆకవరం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నేను అల్లి మల్లికార్జున్ 39వ డివిజన్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నాను. మన మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నా మీద నమ్మకం ఉంచి ఈ అభ్యర్థికి నాకు కాంగ్రెస్ నుండి టికెట్ ఇచ్చాడు. అందుకు గాను నేను ఈ శివాజీనగర్, గాంధీనగర్ ప్రజలకు 39వ డివిజన్ వారికి అందరికీ ఎలాంటి ఈ డ్రైనేజ్ వ్యవస్థ అయినా, వైట్ రేషన్ కార్డ్స్, పెన్షన్స్, మన గవర్నమెంట్ నుంచి అందే ఎలాంటి వసతులకైనా నేను కంప్లీట్గా వాళ్లకు న్యాయం చేయగలుగుతానని నేను నమ్ముతున్నాను. నాకు అందరూ ఓటు వేసి గెలిపించగలరని ప్రార్థన. అలాగే 48 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసి మన మంత్రివర్యులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని విజయ పతాకం పైపు నడిపిద్దాం. 39వ డివిజన్ ఎన్నికల ప్రచారం భాగంలో ఈరోజు మా డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి అయినటువంటి మల్లికార్జున్ గారు ప్రతి ఇంటికి పోతున్న సందర్భంలో అందరూ ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. అయ్యా, గతంలో చేసిన కౌన్సిలర్లు ఏ మాత్రం కూడా ఇక్కడ ఏ అండర్ డ్రైనేజ్ కానీ, మోరీలు కానీ, చెత్త కానీ ఏది కూడా తీయలేదు అని మేము ప్రశ్నిస్తే, మేము ప్రభుత్వం లేము, ప్రభుత్వం మాకు సహకరిస్తలేదు, ఈసారి మీకు తప్పకుండా రాష్ట్ర గవర్నమెంట్ ఉంది, రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. ఈ గాంధీనగర్కు బాగుపడాలంటే మీలాంటి విద్యావంతులు, యువకులు మీరు మున్సిపాలిటీలో 25 ఏళ్ళు ప్లానరు ఆఫీసర్గా మీరు చేస్తున్నారు అన్న ఉద్దేశం అందరూ, ప్రతి ఒక్కరు ఉద్యోగస్తులు కానీ, మారుమూలున్న నివసించే ప్రజలు కూడా సంతోషపడుతారు. అధిక మెజార్టీతో గెలిపిస్తాము. ఈ వార్డులో ఉన్న సమస్యలు తీర్చాలని వారి తరపున కోరుతున్నాము. నా పేరు అల్లి నోమిత. నేను ఒక డాక్టర్ని. 39వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడిన అల్లి మల్లికార్జున్ గారి పుత్రికని. ముందుగా మా నాన్నగారిని గుర్తించి ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చిన శ్రీ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు మరియు పాదాభివందనాలు. ఒకవేళ మా నాన్నగారిని గెలిపించి ఉంటే మాత్రం మేము కొన్ని ప్రజల కోసం చేయాలని అనుకుంటున్నాము. అందులో మొదటిగా మా సొంత ఖర్చుతో సీసీ కెమెరాలను ఏర్పరిచి అది పోలీస్ కంట్రోల్లో ఇస్తాము. అన్నిటికంటే ముందుగా మా డివిజన్ అనేది ఆదర్శవంతమైన డివిజన్గా చేస్తామని నేను హామీ ఇస్తున్నాను. మా నాన్నగారిని మీ అమూల్యమైన ఓటుతో గెలిపించడమే కాకుండా అత్యధిక మెజార్టీతో గెలిపించి అలానే మిగతా 48 డివిజన్లలో కూడా అందరినీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను.